నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా చాలామంది పేపర్లలో ఇంకా టీవీలలో చూస్తున్న వార్త, మోకాళ్ళ ఆపరేషన్ లేకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా చిన్న చిన్న ఇంజెక్షన్స్తో కంప్లీట్గా నొప్పి నివారించవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది ఎంతవరకు నిజం? పాపం పేషెంట్స్ ఎలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ న్యూస్ విన్న తర్వాత? దాని నుండి బెనిఫిట్ నిజంగానే ఉందా వాళ్ళకి? డిస్కస్ చేద్దాం. సో చాలామందికి ఎలా ఉంటుందంటే ఆపరేషన్ అనేది ఒక పెద్ద ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ ఉన్నప్పుడు నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో డెఫినెట్గా దాని వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏమేంటి అంటే ఈ పెయిన్ స్పెషలిస్ట్స్ ఎక్కువగా ఇస్తున్నది పిఆర్పి ఇంజెక్షన్స్ ఒకటి చూస్తూ ఉంటాం, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, ఆ తర్వాత పెయిన్ ప్రొసీజర్స్, ఈ నర్వ్ అబ్లేషన్స్ అనేవి నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్లో భాగం అన్నమాట. ఎలా చేస్తున్నారు ఇది? ఎలా చేస్తున్నారంటే ఇవి సెషన్స్ వైజ్గా ఒక్కొక్క మోకాలికి 2-3 సెషన్స్లో 1 మంత్ గ్యాప్లో కానీ 2 వీక్స్ గ్యాప్లలో కానీ అలా చేస్తున్నారనమాట. సో ఇది ఎంతవరకు మనకి ఆపరేషన్ లేకుండా అవాయిడ్ చేయగలదు అనేది డిస్కస్ చేద్దాం. అదే ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా కన్ఫ్యూజన్స్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంతమందిని చూసుంటారు, ఆల్రెడీ ఇంజెక్షన్స్ తీసుకున్న వాళ్ళని చూసున్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పేది ఏంటి అంటే వాళ్ళు ఇంజెక్షన్ తీసుకున్నా కానీ నొప్పి తగ్గట్లేదు. లేదు అంటే నేను ఎవరికైనా ఆపరేషన్ అడ్వైస్ చేస్తే చాలామందిని మేము పేపర్లలో చూస్తున్నాము, టీవీస్లలో వింటున్నాము, ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ ఇస్తారంట కదా, మీరెందుకు నాకు అడ్వైస్ చేయట్లేదని అడుగుతూ ఉంటారు. ఒకటి, పక్కన వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు రికవర్ అవ్వలేదనేది ఒక క్వశ్చన్. రెండవది, నేను సర్జరీ అడ్వైస్ చేసినప్పుడు మీరు ఇంజెక్షన్స్ ఎందుకు అడ్వైస్ చేయట్లేదు అనేది రెండవ క్వశ్చన్. సో ఇవి రెండు ప్రధానంగా ఎప్పుడు అనేది, అంటే ఏంటి కన్ఫ్యూజన్, ఇది ఎందుకు అలా అవుతుంది అనేది చూద్దాం. సో ఇంజెక్షన్ తీసుకున్నా కానీ నొప్పి ఎవరికి తగ్గదు అని ఆలోచిస్తే కనుక ఈ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది దానిలో తప్పు లేదు. కానీ దానికి ఆర్థరైటిస్లో స్టేజెస్ ఉంటాయి. ఏంటి, 1వ స్టేజ్ నుండి 4వ స్టేజ్ వరకు అరుగుదల స్థాయిని బట్టి ఎర్లీగా ఆర్థరైటిస్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం అరుగుదల అంటే ఏదో చిన్నగా గ్యాప్ ఎక్కువగా తగ్గకుండా చిన్నగా ఏదో కార్టిలేజ్లో చిన్నగా ఇబ్బంది ఉండి నొప్పి ఎర్లీగా స్టార్ట్ అయిందన్నప్పుడు ఎర్లీ ఆర్థరైటిస్. అది స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 లాగా మెల్లిమెల్లిగా ఏజ్ని బట్టి వయసు పెరుగుతున్న కొద్దీ ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందన్నమాట. యూజువల్గా మేము ఆర్థరైటిస్ కొంచెం నొప్పి స్టార్ట్ అయినప్పుడు కింద కూర్చోవడం అవాయిడ్ చేయమని చెప్తాము, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయమని చెప్పి మోకాల్లో గుజ్జుపట్టడానికి ట్యాబ్లెట్స్ ఇవ్వడము, ఇది యూజువల్గా ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ అనమాట. సో నెక్స్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటి అంటే పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ కానీ హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ అడ్వైస్ చేస్తాం. ఎప్పుడు ఈ 3rd స్టేజ్ లోపల ఆర్ 3rd స్టేజ్ వరకు ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ రోల్ కొంచెం ఉంటుంది. 3rd స్టేజ్ అంటే గ్యాప్ అనేది తగ్గుతుంది కానీ ఎముక మీద ఎముక కూర్చోదు. ఇలా కంప్లీట్గా ఎముక మీద ఎముక కూర్చోదు అనమాట. 2 ఎముకల మధ్యలో గ్యాప్ అనేది కొంచెం మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ లోపల కార్టిలేజ్లో కొద్దిగా డ్యామేజెస్ అనేవి ఉంటాయి. అక్కడక్కడ డ్యామేజెస్ కార్టిలేజ్లో ఉండి నొప్పి మరీ ఎక్కువగా లేకుండా డైలీ యాక్టివిటీస్లో కొద్దిగా ఇబ్బంది ఉండడము, ఎక్కువ దూరం నడిచినప్పుడు నొప్పి పెరగడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు పిఆర్పి ఏం చేస్తుంది అంటే పిఆర్పిలో మనకు గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. పిఆర్పి అనేది మన బ్లడ్ తీసి దాని నుండి ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఇంజెక్ట్ చేయడం జాయింట్ లోపలికి. సో ఆ ఇంజెక్షన్ చేయడం వల్ల అసలు నష్టమే లేదు. సో ఈ స్టేజ్ వరకు తీసుకుంటే కొద్ది మందిలో, అది కూడా 100% అందరిలో రికవరీ ఉంటుందనేది చెప్పలేం. అది పని చేస్తే పని చేయవచ్చు, లేకపోతే పని చేయకుండా కూడా ఉండవచ్చు. సో అది 3rd స్టేజ్ వరకు కూడా కొద్ది మందిలో అసలు రికవరీ అనేది ఉండని కూడా ఉండదు. సో అలాగా పిఆర్పితో 100% తగ్గుతుందనేది ఎక్కడ మనకి స్టడీస్లో కానీ ఎక్కడ 100% ప్రూవ్ అవ్వలేదు ఇప్పటివరకు. అదొక ఆప్షన్. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అది ఏదైనా హెల్ప్ చేస్తే, హీలింగ్లో కొంచెం హెల్ప్ అవుతే కనుక నొప్పి తగ్గితే చాలా బెటర్ కాబట్టి, నష్టం లేదు కాబట్టి ఒక్క డోస్ ఆఫ్ ఇంజెక్షన్ అడ్వైస్ చేస్తాం అంతే. అలాగని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఎక్కువగా జాయింట్ లోపలికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో నేను అడ్వైస్ చేసేది స్టేజ్ని బట్టి 1 డోస్ ఆఫ్ పిఆర్పి ఆర్ హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్, ఏదైనా పెయిన్ మోడాలిటీ ఒక్కసారి ట్రై చేయడంలో తప్పు లేదు. అది స్టేజ్ 3 వరకే.
మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏంటి? పక్కన వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి నొప్పి తగ్గలేదండి. ఎందుకు అని. డెఫినెట్‌గా ఏందంటే స్టేజ్ 4 ఆర్థరైటిస్‌లో ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు గానీ, ఏ పెయిన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు గానీ, స్టేజ్ 4 అంటే కంప్లీట్‌గా గ్యాప్ తగ్గిపోయి, ఈ కార్టిలేజ్ గూడా గుజ్జు కంప్లీట్‌గా పోయి బోన్ ఎక్స్‌పోజ్ అయిపోతుంది. గ్యాప్ కూడా ఇటువైపు లోపల వైపు గ్యాప్ అనేది యూజువల్‌గా వారస్ నీస్ అంటాం. వారస్ నీస్‌లో మనకు లోపల వైపు గ్యాప్ కంప్లీట్‌గా తగ్గిపోయి బయట వైపు పెరుగుతుంది. ఈ రాపిడి వల్ల వచ్చే నొప్పి మనకి ఓన్లీ ఇంజెక్షన్‌తో తగ్గదు. ఎందుకంటే అది మెకానికల్ ప్రాబ్లమ్. అలైన్‌మెంట్ సరిగా లేదు. గ్యాప్ అసలు లేదు. ఆ రాపిడి అనేది ఓన్లీ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల గ్యాప్ పెరగదు. సో, అందుకొరకి ఆ స్టేజ్‌లో 4థ్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్‌లో ఏ పెయిన్ మొడాలిటీ చేసినా గానీ, ఏవి చేసినా తగ్గడానికి అవకాశం ఉండదు. మేము యూజువల్‌గా ట్రీట్ చేసేది ఏంటి అంటే గ్లూకోజమైన్ టాబ్లెట్స్, మోకాల్లో గుజ్జుపట్టే టాబ్లెట్స్, అది కూడా చెప్పే ఇస్తాం పేషెంట్‌కి. ఈ స్టేజ్‌లో టాబ్లెట్స్ ఎక్కువగా పనిచేయవు. కానీ ఈ టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి మీకు బెనిఫిట్ అవుతుందంటే, నొప్పి తగ్గుతుందనిపిస్తే కంటిన్యూ చేయొచ్చు. అంతేగాని పెయిన్ మెడికేషన్ మాత్రం ఎక్కువ రోజులు వాడకూడదు. పెయిన్ టాబ్లెట్స్, గ్లూకోజమైన్ టాబ్లెట్స్ వాడొచ్చు. పెయిన్ టాబ్లెట్స్ బాగా ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు వారానికి ఒకటో రెండో యూజ్ చేస్తున్నారు అన్నంత వరకు పర్వాలేదు. రోజు నొప్పి టాబ్లెట్ వాడడానికి అవసరం ఉంటుంది. నడక బాగా మారిపోయింది, ఇబ్బంది బాగా పెరిగింది అన్నప్పుడు పీఆర్పీ గానీ ఇవి ఏవి పనిచేయవు. డైరెక్ట్‌గా నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. సో, అది ఫస్ట్ క్వెషన్ కాన్సెప్ట్. సెకండ్ క్వెషన్, చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సేమ్ అడుగుతూ ఉంటారు. ఇవన్నీ మేము చూస్తున్నాం డాక్టర్ గారు, మీరు అసలు పీఆర్పీ గురించి మాకు అడ్వైస్ చేయట్లేదు. సో, మీరు మమ్మల్ని ప్రాపర్‌గా గైడ్ చేస్తున్నారా లేదా అనేది. డెఫినెట్‌గా నేను ఇప్పటివరకు అన్ని దాని గురించి డిస్కస్ చేశాను. ఫస్ట్ రాగానే నొప్పి ఎక్కువగా ఉందన్నప్పుడు హిస్టరీలో ఆ నొప్పి ఎలా ఉంది, ఏంటి చూసి ఎక్స్‌రేస్ అడ్వైస్ చేస్తాను దానికి తగ్గట్టుగా. ఎక్స్‌రే పరంగా చూసినప్పుడు స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉంది, డిఫార్మిటీ ఉన్నప్పుడు పీఆర్పీ లాంటిది డెఫినెట్‌గా అడ్వైస్ చేయను. నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తాను. అది 40 ఇయర్స్ ఉన్నా గానీ, 80 ఇయర్స్ ఉన్నా గానీ. ఏజ్ పరంగా ట్రీట్మెంట్ అనేది డెఫినెట్‌గా ఉండదు. ఎందుకు అంటే అరుగుదల కొంతమందికి ఎర్లీ ఏజ్‌లో వస్తుంది, కొంతమందికి చాలా లేట్‌గా వస్తుంది. ఓన్లీ మోకాళ్ళ అరుగుదల స్టేజ్‌ని బట్టి మనం ట్రీట్ చేస్తాం. కొంతమంది 60 సంవత్సరాల్లోనే చాలా హెల్త్ ఇష్యూస్ ఉండి సర్జరీకి అసలు ఫిట్ అవ్వరు. కొంతమంది 80 సంవత్సరాలు ఉన్నా గానీ వాళ్ళు సర్జరీకి కంప్లీట్‌గా ఫిట్ అవుతారు, వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. సో, స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్‌ని బట్టి మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. సో, ఏజ్ ఎంత ఉన్నా కొంతమంది భయపడుతుంటారు. 80 సంవత్సరాలు నేను ఆపరేషన్ చేసుకోవచ్చా అని. 100% సేఫ్‌గా చేసుకోవచ్చు. ఎవాల్యుయేషన్ ప్రాపర్‌గా అయితే గనక హ్యాపీగా చేసుకోవచ్చు. నొప్పి తొందరగా తగ్గడానికి, అంటే మీరు పెయిన్ కిల్లర్స్ పైన, వేరే ఇంజెక్షన్స్ పైన డిపెండ్ అవ్వకుండా ఉండడానికి బెస్ట్ సొల్యూషన్ అదే. 80లో మీకు నొప్పొచ్చింది, అలాగే వెయిట్ చేస్తాను నేను ఇంకా అంటే, ఇంకా నొప్పి పెరుగుతుంది. సో, ఇంకా ఇప్పుడు నడవడానికి ఇబ్బంది కొద్దిగా ఉంది. అది ఇంకా పెరిగి లేవడానికి, మీ డైలీ యాక్టివిటీస్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పెరిగి అప్పటికి 85 సంవత్సరాలు అయ్యాయనుకోండి, అప్పుడు ఆపరేషన్ తట్టుకునే శక్తి కూడా తగ్గుతుంది. సో, నొప్పి ఎక్కువగా ఉంటే ఏజ్ పరంగా కాకుండా ఎప్పుడైనా ఆపరేషన్ సర్జికల్ ఫిట్‌నెస్ ఉంటే గనుక డెఫినిట్‌గా సర్జరీ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. సో, అది ఈ పీఆర్పీ అనేది నేను ఆ 4థ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు డెఫినిట్‌గా అడ్వైస్ చేయను ఎవరికీ. ఎందుకంటే అది డెఫినిట్‌గా పనిచేయదు. సో, భయం చాలామందికి ఉంటుంది. దానివల్లనే నాన్ సర్జికల్ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకుంటారు. కానీ చూస్ చేసుకున్న తర్వాత నొప్పి 100% తగ్గుతుందా అంటే డెఫినిట్‌గా తగ్గదు. పీఆర్పీ ఆప్షన్స్ చూస్ చేసుకొని 2, 3 సెట్టింగ్స్ చేసుకొని డబుల్ ఖర్చు చేసుకోవడం అనేది అబ్సల్యూట్‌లీ నాట్ ఇండికేటెడ్. సో, అంటే ఒక ప్రాబ్లమ్ ఏదైనా తగ్గిస్తుంది, ప్రాబ్లమ్‌ని కంప్లీట్‌గా ట్రీట్ చేస్తుంది. ఫ్యూచర్‌లో ఆ ప్రాబ్లమ్ మళ్ళీ అంటే నొప్పి రాకుండా ఉంటుంది. ఎక్కువ దూరం నడవడానికి ఇబ్బంది ఉండదు, డైలీ యాక్టివిటీస్ చేయడానికి ఇబ్బంది ఉండదు అన్నప్పుడు డెఫినెట్‌గా దాని వైపు మనం ఆప్ట్ చేసుకోవడం బెటర్. స్టేజ్ 4 ఆర్థరైటిస్‌లో అయితే కనుక ఇవన్నీ మనకి ఇచ్చేది ఏంటి అంటే నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ మాత్రమే. ఈ స్టేజ్‌లో కూడా చాలామంది ఇప్పటికీ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. పేషెంట్స్ కూడా కొంతమంది డాక్టర్స్‌ని ఫోర్స్ చేస్తున్నారు. నాకు ఇంజెక్షన్ ఇవ్వండి, నేను తర్వాత చూస్తాను అని. కొంతమంది నన్ను కూడా అడుగుతారు డెఫినెట్‌గా ఇంజెక్షన్ ఇవ్వమని. నేను మాత్రం వాళ్ళకి నేను ఇవ్వనమ్మా, వేరే ఎక్కడ ఇంజెక్షన్స్ ఇస్తే అక్కడ వెళ్ళి తీసుకోండి అని చెప్తూ ఉంటాను. సో, ఈ స్టేజ్ 4 ఆర్థరైటిస్‌లో అయితే డెఫినెట్‌గా నీ రీప్లేస్‌మెంటే బెస్ట్ సొల్యూషన్. ఈ నీ రీప్లేస్‌మెంట్‌లో ఇంకా ఎర్లీ రికవరీ ఎలా ఉండాలి? సో, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఇప్పుడు వేసిన ఇంప్లాంట్ ఫ్యూచర్‌లో ఎప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఎలా ఉండాలి అనేది వాటిపైన ఫోకస్ చేస్తే గనక నీ రీప్లేస్‌మెంట్‌లో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అనేది. ఈ రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసినప్పుడు మనం ఏం చూస్తాము ఫస్ట్?
ఎక్కువ రోజులు రావడానికి ఆప్షన్స్ ఉందా అని చూస్తాం. డెఫినెట్‌గా రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ ద్వారా నార్మల్ నీ రీప్లేస్‌మెంట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఇయర్స్ రావడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే రోబో సహాయంతో మనం మిల్లీమీటర్ డిఫరెన్సెస్ కూడా లేకుండా బోన్ కట్స్ చేసి లిగమెంట్ బ్యాలెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా చేయడం వల్ల ఆ మోకాలనేది చాలా ఇయర్స్ సర్వైవ్ అవుతదనమాట. సో అది రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ అడ్వాంటేజ్. రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ సహాయంతో ఎక్కువగా సాఫ్ట్ టిష్యూస్ ఇప్పుడు డిఫార్మిటీ ఉంది. ఒకవైపు గ్యాప్ తగ్గింది. ఒకవైపు గ్యాప్ పెరిగింది. రెండు వైపులా ఆపరేషన్ తర్వాత ఈక్వల్‌గా గ్యాప్ తీసుకురావాలి. ఇలా ఉండాలి ఆపరేషన్ తర్వాత. ఆపరేషన్ తర్వాత కూడా ఇలా ఉంటే అది ఫెయిల్యూర్ అన్నమాట. అంటే రెండు వైపులా ఈ లిగమెంట్స్‌లో ఈక్వల్ గ్యాప్, ఈక్వల్ టెన్షన్ లేకపోతే. సో, ఈక్వల్ గ్యాప్ తీసుకురావడానికి మనం అరుగుదల ఉన్న సైడ్ నుండి సాఫ్ట్ టిష్యూనంతా రిలీజ్ చేస్తాం. సో, అప్పుడే మనకి నార్మల్ నీ రీప్లేస్‌మెంట్‌లో ఈక్వల్‌గా గ్యాప్ తేవడానికి అవకాశం ఉంటది. రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ ద్వారా సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ ఎక్కువగా చేయకుండా ఈ గ్యాప్‌ని మనం ఈక్వల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, దానివల్ల నొప్పి నుండి కూడా రికవరీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. నొప్పితో ఎక్కువగా ఉండకపోవడము, రికవరీ ఫాస్ట్‌గా ఉండడము. సో, వేసిన ఇంప్లాంట్ లాంగ్ లాస్టింగ్‌గా ఉండడము. అది రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ వల్ల అడ్వాంటేజ్. సో, ఇప్పటివరకు డిస్కస్ చేసిన దానిలో మనం కంక్లూజన్‌కి వస్తే గనక పీఆర్‌పీ గురించి వేరే ఏ నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ గురించి కానీ స్టేజ్ 2 మాక్సిమం స్టేజ్ 3 వరకి మనం ప్రయత్నించడంలో తప్పు లేదు. అది కూడా ఒక్కసారి మాత్రమే. అలాగని స్టేజ్ 4లో కూడా నేను ఇంజెక్షన్స్ ట్రై చేస్తా అంటే అబ్సల్యూట్‌గా అది పనిచేయదు. ఎవరైనా ఇస్తున్నా కానీ మీరు చాలామంది పక్కన వాళ్ళు ఎవరైనా తీసుకున్న వాళ్ళు కూడా రికవర్ అవ్వలేదని నాకు చాలామంది చెప్తూ ఉంటారు కూడా. సో, అది స్టేజ్‌ని బట్టి రికవరీ డెఫినెట్‌గా ఉంటుంది. అది చూసుకొని మనం ఇంజెక్షన్‌కి వెళ్ళాలా, ఆపరేషన్‌కి వెళ్ళాలా ఆలోచించాలి. అండ్ ఇంకొకటి ఏజ్. ఏజ్ అనేది అసలు మ్యాటర్ కాదు. చాలామంది తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో, ఏజ్ గురించి భయపడాల్సిన పని లేదు. ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్‌గా చేసుకుని, ఎవాల్యుయేషన్ ప్రాపర్‌గా అయితే చాలా సింపుల్ సర్జరీ, నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అనేది అంటే ఒక 1 అవర్‌లో సర్జరీ అయిపోతుంది కాబట్టి చాలా ఎక్స్‌టెన్సివ్‌గా అంటే ఎక్కువ సేపు అయ్యే సర్జరీ కూడా కాదు కాబట్టి సో, రికవరీలో పెద్దగా ఇబ్బంది ఉండదు. సో, ఇది పీఆర్‌పీ గురించి. ఇది మీరు ఆలోచించాలి డెఫినెట్‌గా. అందరూ ఏదో వెళ్తున్నారు, తీసుకుంటున్నారు, పేపర్‌లో యాడ్ చూసి, ఇది చూసి తగ్గిపోతుందని వెళ్ళడం కాదు. కొంచెం ఆలోచించి అందరు డాక్టర్లు ఏం చెప్తున్నారు, దీనిలో ఎంతవరకు నిజం ఉందని ఆలోచించి చేసుకుంటే గనుక డెఫినెట్‌గా మీరు ఒక ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు. ఇబ్బంది లేకుండా లైఫ్‌ని లీడ్ చేయగలుగుతారు.